మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టూడెంట్ కోచ్ కేవీవి నరసింహారావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం ఇది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా. చాలామంది అంటారు కదా, మా అబ్బాయి ఎగ్జామ్ ఉందంటే వాళ్ళు కాదు మేము రాస్తున్నాం ఎగ్జామ్ అంటూ ఉంటారు. అంటే పిల్లలకి ఈ టైంలో అంటే ఎంత స్ట్రెస్కి గురవ్వకుండా అటు పేరెంట్స్ నుంచి ఇటు స్కూల్లో ట్యూషన్లో మళ్ళీ వాళ్ళకి ఓన్గా రిలాక్స్గా వాళ్ళ ఎగ్జామ్స్ రాయాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ అటు స్కూల్ లెవెల్ కానీ కాలేజ్ లెవెల్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు వితౌట్ స్ట్రెస్? అయితే అమ్మా, ఈ పరీక్షలు అన్నవి ఇవాళ రేపు పెద్ద భయం అని కల్పించట్లేదు, కానీ మార్కులు ఎక్కువ రావాలి అన్న దగ్గర కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ బాగా పెరిగింది కాబట్టి పరీక్ష అన్నప్పుడు దాన్ని ప్లానింగ్ చేసుకోవాలి, తప్పదు. పరీక్ష టైం టేబుల్ ఎలా వచ్చిందో వీళ్ళకి పరీక్షలకి ప్రిపరేషన్ టైం టేబుల్ కూడా పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా పిల్లలు కష్టమైన సబ్జెక్ట్ని పక్కన పడేస్తూ ఉంటారు. చూసుకుందాం అని. కానీ అట్లా కాదు, కష్టమైన సబ్జెక్టు ముందు అవగొట్టేసేయాలి. పరీక్ష 10 రోజులు ముందు ఉందనుకోండి, 10 రోజుల్లోగా కష్టమైన సబ్జెక్ట్ తీసుకోకూడదు. ఒక నెల రోజుల ముందే కష్టమైన సబ్జెక్ట్ని అవగొట్టేసేయాలి. టఫ్ సబ్జెక్ట్ ముందు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కూల్గా ఉంటుంది మైండ్, టెన్షన్ ఇంకా బిల్డప్ కాదు కాబట్టి ఆ టైంలోనే టఫ్ సబ్జెక్ట్ తీసుకొని అవసరమైతే ట్యూషన్ పెట్టించుకోవడము, లేకపోతే తెలిసిన మాస్టర్ను టీచర్ని కన్సల్ట్ చేయడము, ఇంకా లేదా ఆన్లైన్లో తెలుసుకోవడము, ఫ్రెండ్స్తో తెలుసుకోవడం, ఏదో మొత్తానికి ఏదో సోర్స్ వెతుక్కొని ఆ కష్టమైన సబ్జెక్ట్ని ముందు అవగొట్టాలి. ఎప్పుడైతే కష్టమైన సబ్జెక్టులో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుందో మిగతా ఈజీగా అవుతాయి. ఒకటి. రెండోది, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయంలో చదవడం కానీ చేస్తూ ఉండాలి. అంటే ఉదాహరణకి వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, ఆ సబ్జెక్ట్లో ఒక చాప్టర్ తీసుకున్నారు, ఈ చాప్టర్ని నేను ఈరోజు కంప్లీట్ చేయాలి అనుకోవాలి. కంప్లీట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఓన్ నోట్స్ ఏదైందో నోట్స్ని చదవాలి. ఒకవేళ నోట్స్ వీళ్ళు రాసుకోకుండా ఏ జెరాక్స్ తీసుకొని ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తుంటే అది పనిచేయదు. వీళ్ళు ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి. రాయడం అంటే రాస్తే మంచిది, ఈరోజు ఎవరు రాస్తున్నారు, వీళ్ళుగా చూడకుండా వీళ్ళకి ఏదైతే అర్థమైందో దాన్ని వాళ్ళ సొంత పదాల్లో టైప్ చేసుకొని లేకపోతే మన మొబైల్లో ఎక్కడ పెట్టుకొని వాళ్ళ ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి. అంటే ఒక సారాంశం అనమాట. ఆ తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి లేకపోతే నైట్ పడుకునే ముందు ఇవన్నీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని మళ్ళీ దాన్ని బుల్లెట్స్ కింద రాసుకోవాలి. బుల్లెట్స్ అంటే తెలుసు కదమ్మా, ఒక సెంటెన్స్లోకి వచ్చేలాగా, అంటే ఆ సెంటెన్స్ చూడంగానే ఆ సారాంశం అంతా వీళ్ళు గుర్తొచ్చేలాగా చేసుకోవాలి. బుల్లెట్ పాయింట్స్ అలా చేసుకొని పెట్టుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్ అక్కడికి అయిపోయినట్టు లెక్క. ఒక రోజులో ఒక సబ్జెక్ట్ కాకపోవచ్చు, ఒక రోజులో ఒక చాప్టర్ కొన్ని అయిపోతాయి, ఒక రోజులో 2-3 చాప్టర్లు కూడా అయిపోతాయి, బాగా అర్థమైనవి అయితే, ఈజీ అయినట్టయితే. కష్టమైనవి ముందు అవగొట్టేసేయాలి, అదొకటి. రెండోది, టైమింగ్స్ ఎప్పుడు కూడా నేను చెప్పా కదా, నిర్ణీత సమయంలో నిర్దేశిత స్థానంలో కూర్చోవాలి. మంచం మీద పడుకునో, సోఫాలో ఇలా వాలిపోతునో, భోజనం చేస్తునో, ఫోన్ పక్కన పెట్టుకునో అది కుదరదు. పరీక్ష అన్న సీరియస్నెస్ నీ మైండ్కి రావాలి ముందు. నేను ఆషామాషి చదువు కాదు, రోజు చదివేటువంటి చదువు కాదు ఇది, నేను ప్రత్యేకించి ఒక పరీక్ష కోసం నేను చదువుతున్నాను అన్న విషయం ముందు మైండ్ యాక్సెప్ట్ చేసేలా చేయాలి. దాన్ని ఏం చేయాలంటే, ఈ స్థానంలో కూర్చున్నానంటే నేను సీరియస్గా ఉంటాను, ఈ టైం నుంచి ఈ టైంకి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, వీలైతే రూమ్ బయట డోంట్ డిస్టర్బ్ అని పెట్టుకోవాలి. అక్కడ చదువుతూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి, చుట్టుపక్కల పరిసరాలు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. పంజెంట్ స్మెల్స్ కానీ మసాలా వాసనలు కానీ వేరే సౌండ్స్ కానీ రాకుండా చూసుకోవాలి. ఇది తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ప్రొవిజన్ వాళ్ళకి కల్పిస్తారు, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఎట్టి వాసన రాకూడదమ్మా, మంచి మసాలా వాసన వాసనలు వస్తే లోన్ మీకు మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోతుంది మైండ్. వెళ్ళిపోయి మన ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్డే, డైవర్ట్ అయిపోతాం. ఇంకోటి ఏంటంటే పక్కనే ఎప్పుడు కూడా వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి దే షుడ్ సిప్ వాటర్. ఎందుకంటే హైడ్రేట్ అయితే బాడీకి మీకు మైండ్ బాగా పనిచేస్తుందమ్మా. డీహైడ్రేట్ అయ్యారా ప్రాబ్లం అవుతుంది, తెలియదు డీహైడ్రేషన్. వాళ్ళు సీరియస్గా చదువుతూ ఉంటారు, మైగా వీళ్ళు కూడా డిస్టర్బ్ చేయకూడదు. తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఇది తిను తాగు, అసలు అరగంట నుంచి ఏం తీసుకోలేదు అలా ఏం చెప్పకూడదు. ఆ కాస్త టైంలో అతనే రాజు, అతనే మంత్రి. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తాగాలి, ఎప్పుడు బయటికి రావాలి, ఎప్పుడు ఏ చదువుకోవాలి, మొత్తం అతనికే వదిలేసేయాలి. పేరెంట్స్ చాలా మదర్స్ అయితే ఇప్పుడు ముఖ్యంగా మదర్స్ అడుగుతూ ఉంటారు కదా, మీరు ఇప్పుడు అంటున్నారు అది మిస్టేక్ అని. చాలా మంది నువ్వు తిన్నావా, తాగరాకుండా పాలు తాగు, టిఫిన్ తిని, ఏం తినలేదు, చాలాసేపు కూర్చున్నావు, ఇలానే ఉన్నావు, బయటికి రా అంటారు. అంటే అది డిస్టర్బ్ చేయొద్దు అంటారు. అలాగా డిస్టర్బ్ అంటే వాడికి ఏమవుతుందంటే కంఫర్ట్ జోన్ అయిపోతుందమ్మా. ఓకే, సీరియస్ జోన్లో ఉండాలి ఎప్పుడైనా సరే. ఒక విలుకాడు ఎప్పుడైనా సరే ఏకాగ్రతతో బాణం వేయకపోతే అది వెళ్ళదు.
మీరు ఏకాగ్రత డిస్టర్బ్ చేస్తుంటే ఏమవుతుందంటే మిస్ అవుతుంది అది. ఎస్ ఇది ఇక్కడే పడిపోవచ్చు, మధ్యలోనే పడిపోవచ్చు. లక్ష్యాన్ని అయితే చేరదు, టార్గెట్ని అయితే 100% చేరదు. ఎస్ కాకపోతే ఏం చేయాలంటే అతనికి వచ్చిన తర్వాత అంతా అయిపోయాక వచ్చినప్పుడు మీరు ఫీడ్ చేయండి, అడుగుతూ ఉండండి. ఏమన్నా బాగానే మీరు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందా లేదా, ఈరోజు చేయగలిగావా, చేయకపోతే ఏంటి, ఏమన్నా మా తరపు నుంచి ఏమన్నా సహాయం కావాలా, నీకు ఏమన్నా పరిసరాలు ఇంకా నీట్గా పెట్టాలా, ఏమైనా వాసన లాంటివి వస్తున్నాయా, శబ్దాలు అయినా వస్తున్నాయా, నీకు అన్ని పుస్తకాలైనా ఉన్నాయా, పెన్సిల్ కానీ పెన్ను కానీ సరిగ్గా ఇంకో అయినా వస్తున్నాయా, పెన్సిల్ అన్నీ బాగున్నాయా, షార్ప్ పెన్ చేసి పెట్టుకున్నావా, ఎరేజర్స్ ఉన్నాయా, డ్రాయింగ్స్ ఏమన్నా పిక్చర్స్ చేయాల్సినవి ఉన్నాయా, రికార్డ్ వర్క్ ఉందా, ఉంటే కావాలని నాకు కొంచెం ఏమన్నీ చేసి పెడతాను. రికార్డ్ వర్క్ పర్వాలేదు, బొమ్మలు లాంటివి కావాలంటే వేసి పెట్టచ్చు. అట్లా చేస్తే ఏమవుతుందంటే నేను ఒక్కనే కాదు, యుద్ధంలో నాతో పాటు సహకరించే వాళ్ళు ఉన్నారు, ఒక టీమ్గా నేను చేస్తున్నానన్న నమ్మకం వాళ్ళకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే టీమ్గా వస్తుందో ఆ టీంకి లీడర్ ఎవరు, మళ్ళీ నువ్వే అనుకోవాలి. మళ్ళీ మా అమ్మ లీడర్లే, మా నాన్న లీడర్ అనుకున్నావా, నువ్వు డైల్యూట్ అయిపోతావు. ఇంత ఉందమ్మా పరీక్ష యొక్క సీరియస్నెస్. ఎవరైతే ఈ రకంగా తీసుకుంటారో చాలా ఈజీ పరీక్ష దాటడం అన్నది. జీవితమే పరీక్ష అమ్మా నిజంగా. ఈ పరీక్షలను అలవాటు చేసుకుంటే ప్రతి దాన్ని ఒక పరీక్షగా అలవాటు చేసుకుంటారు, ఖచ్చితంగా పాస్ అవుతారు కాదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. స్టార్టింగ్లో చెప్పినట్టుగా పేరెంట్స్ గురించి అన్నారు కదా, ఒక క్వశ్చన్ ఇస్తాను నేను. అంటే పేరెంట్స్ ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లల పట్ల, వాళ్ళు వేసుకున్న టైం టేబుల్ ఎలా ఉండాలి, పిల్లలు కాదు పేరెంట్స్ వేసుకున్న టైం టేబుల్ ఎలా ఉండాలి? ఎక్సలెంట్ ఎక్సలెంట్. నేను చెప్పే కదమ్మా, పరీక్ష అన్నది, ఇంట్లో పరీక్ష అన్నది టీం వర్క్. ఒక పిల్లాడు పరీక్ష ఉందంటే ఇంట్లో అందరికీ పరీక్ష ఉన్నట్టే లెక్క. ఉదాహరణకి వీళ్ళకి ఎప్పుడు టీవీ చూసే అలవాటు ఉండొచ్చు, ఫలానా ఛానల్, ఫలానా న్యూస్, ఫలానా సినిమా ఏదో ఉంటూ ఉంటాయి. క్రికెట్ ఇవాళ బోల్డ్ ఉన్నాయి, క్రికెట్లు వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టేసేయాలి. చూడడానికి వీలే లేదు, దాని గురించి మాట్లాడడానికి వీలే లేదు. వీళ్ళేం చేస్తారంటే ప్రిపరేషన్ టైం 1 అవర్ చెప్పా కదా, ఆ చదివేసి బయటికి రాగానే మరి టీవీ మిస్ అయిపోయావరా, మ్యాచ్ బ్రహ్మాండంగా ఉందండి, క్రికెట్ అంటే ఇష్టం రా అంటారు వీళ్ళు. ఎవరో ఇంట్లో ఒక సభ్యుడు అంటాడు ఆ మాట, అనేటప్పుడు కూడా డిస్టర్బ్ అయిపోయినట్టే. ఎప్పటివరకు కూడా చదువుకున్నదంతా కూడా ఎగిరిపోతుంది. ఆ సీరియస్నెస్ని అలా ఆ 1 వీక్ మెయింటైన్ చేస్తున్న బాధ్యత తల్లిదండ్రులదే. అది వాళ్ళకి పరీక్ష. వాళ్ళ ఆ పరీక్షలో నెగ్గితే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ దే విల్ కమ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఫైనల్గా పిల్లలకి టిప్స్ ఏమైనా చెప్తారా? టైం టేబుల్ కానీ ఎగ్జామ్స్ టైంలో పిల్లలు ఎలా ఉండాలి, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే? ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలమ్మా, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, ఆయిల్ కంటెంట్ తగ్గించుకోవాలి, వాటర్ ఎప్పుడు పక్కన పెట్టుకొని డీహైడ్రేషన్ కాకుండా ప్రతి హాఫ్ అన్ అవర్కి సిప్ చేయండి. ఊరిని గ్లాసు తాగక్కర్లా, ఒక 2-3 గుటకలు అలా వేసుకున్నా చాలు. అది చాలా వరకు కాపాడుతుంది. ఇంకా ఏంటంటే రెండోది, ఇష్టమైన పదార్థాలు తినాలి అని పెట్టుకోవద్దు, ఇష్టమైన పదార్థాలు దూరం పెట్టండి, దానిపై వెళ్ళొద్దు. అదొక రకమైన ఒక తపస్సు అనుకోండి, అటువంటిది పెట్టండి. కొన్ని వదులుకోవాలి, కొన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒకటి, మానసికంగా ఎట్లా ఉండాలి, మానసికంగా ఎటువంటి ఉద్వేగానికి లోను కావద్దు, దాని తల్లిదండ్రుల సహకారం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు మానసికమైనటువంటి ఎటువంటి మిగతా ఆలోచనలు ఏమీ తీసుకురాకూడదు. నేను చదవలేదే 6 నెలలు, ఈ సబ్జెక్ట్ మిస్ అయ్యానే, టీచర్ లేరే ఈ సబ్జెక్ట్కి, సరిగ్గా చెప్పలేదే, బుక్ లేదే, ఇలాంటి ఎటువంటి ఎక్స్క్యూజులు ఆ పరీక్ష కోసం ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి ఇవన్నీ మనసులోంచి వెళ్ళిపోవాలి. ఇవేమి లేకుండా ప్రశాంతంగా నువ్వు ఆ పుస్తకం, నీ నోట్స్, వాటర్ బాటిల్, కాన్సన్ట్రేషను, ఇంతే. ఇంకో ఆలోచన అనేది ఉండకుండా ఉంటే యు ఆర్ ద కింగ్, ఆటోమేటిక్గా పాస్ అవుతారు. థ్యాంక్ యూ సార్.